వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా అల్లు సినిమాకు సంబంధించి ఒక పెద్ద మాల్ ఓపెనింగ్కి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అతి పెద్ద చర్చ జరుగుతుంది. అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఏంటి అని ఒకసారి చూసే ముందు ఒకసారి అల్లు అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్టేనా, లేకుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే అన్ని రోజులు కష్టపడుతున్నాడా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. అయితే ఇవాళ ఏ హీరోనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదట్లో పుష్ప సినిమా 2 రిలీజ్ సందర్భంగా అరెస్ట్ జరిగిందో అదే సినిమాని ఇవాళ అల్లు అర్జున్తో సహా, అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను అల్లు అర్జున్తో సహా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అల్లు అరవింద్ గారు, అట్లాగే కొంతమంది సినీ ప్రముఖులు ఇంక్లూడింగ్ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు కూడా కలిసి చూడటం జరిగింది భారీగా. అంటే ఆ యొక్క సినిమా అల్లు సినిమాస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వేదికను పంచుకొని కొందరు స్పీచ్లు ఇచ్చారు, కొందరేమో సినిమాలు అందరూ కలిసి చూశారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలకు చర్చ ఎందుకు జరగాలి? ఎందుకు సోషల్ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ చర్చ జరుగుతుంది? మరి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని అల్లు సినిమా ఓపెనింగ్ కోసం పిలిచి అవమానం చేశాడా, అంటే పిలిచి పరువు తీశాడా అనే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ సహజంగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పొలిటీషియన్ వచ్చినా వేదిక పంచుకున్నప్పుడు సరే ఆయన అన్ని గంటలు కష్టపడుతుండు, లేకుంటే ఇది చేస్తుండు, అది చేస్తుండు, డెవలప్మెంట్లో భాగంగా ఈ విధంగా జరుగుతుంది, ఇవి చేస్తున్నారు అని సహజంగా అందరూ మాట్లాడుకునేటువంటి మాటలే. కానీ ఇవాళ అల్లు అరవింద్ గారు ఆయన వారానికి 7 రోజులు అని పోయి 14 రోజులు అని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. చూసారు కదా ఆ మాటలు. మరి స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చిండ్రో తెలియదు అల్లు అరవింద్ గారికి. అక్కడ క్లియర్గా చూసే చదివినట్టుగా మనకు పేపర్ పట్టుకొని అక్కడ చూసిన తర్వాత ఆయన మళ్ళీ చదువుతాడు. మరి ఎవరు రాసి ఇచ్చిండ్రు? మరి ఆయన మాట్లాడుతుంటే 14 రోజులు కష్టపడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. అసలు ఎందుకు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అర్థం కావట్లా. ఏం డెవలప్మెంట్ సాధించామని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? నెట్ఫ్లిక్స్కి సంబంధించింది ఏమన్నా తాజాగా ఓపెన్ చేసినందుకు నవ్వుతున్నారా? లేదు అంటే ఇవాళ టిమ్స్ని ఇంత భారీ స్థాయిలో గత ప్రభుత్వం స్టార్ట్ చేస్తే హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆ యొక్క టిమ్స్ అన్ని నిర్లక్ష్యంగా వదిలేసి మెడికవర్ హాస్పిటల్స్ను ఓపెన్ చేసినందుకు, బ్రాంచ్ల వైజ్గా ఓపెన్ చేస్తున్నందుకు నవ్వాలా? లేదు మూసీలో 10,000కు పైగా ఇవాళ ఇల్లులన్నీ కూడా ధ్వంసం చేస్తుంటే డెమాలిషన్స్ చేస్తున్నందుకు ఏమన్నా ముసిముసి నవ్వులు నవ్వాలా? గాంధీ విగ్రహం పెట్టినందుకు ముసిముసి నవ్వులు నవ్వాలా? లేదు అంటే ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇవాళ ఏం జరుగుతోంది? ఆ రోజు సినిమా మీద ఉక్కుపాదం మోపాలని పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఇదే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ చాలా సహృదయపూర్వకంగా పెద్ద ఎత్తున అందరూ కలిసి నిర్మించుకుందాం రాష్ట్రాన్ని అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు సినీ ప్రముఖులతో గతంలో కూడా ఒకసారి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఆ రోజు సమావేశం జరిగింది సినిమా వాళ్ళతో. ఎట్లా ఏంటి పైరసీ అని, లేదంటే ఇంకా గద్దర్ అవార్డుకు సంబంధించి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఆనాడు కూడా అల్లు అరవింద్ గారు మాట్లాడి పరువు తీసినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పి ఇక్కడికి హాలీవుడ్ వస్తుంది అని మాట్లాడారు. ఇవాళ ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ అయిందో ఇవాళ గతంలో అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. అంటే హాలీవుడ్కి తెలంగాణ స్థానం ఇవ్వబోతోంది, ఇక్కడ రాబోతోంది అని ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంత సెటైరికల్గా, వెటకారంగా, అల్లు కుటుంబానికి కొంత వెటకారం ఉంటుంది. గతంలో అల్లు రామలింగయ్య గారి సినిమాలు అందరూ చూసి తెగ నవ్వుకుని ఎంజాయ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. మరి ఇవాళ ఆ అల్లు కుటుంబానికి సంబంధించినటువంటి అల్లు అరవింద్ గారు సహజంగానే ఆయన కొంత వెటకారం కొంత ఎక్కువ పాలు ఉంటుంది ఆయనకి. అందుకనే సెటైరికల్గా మాట్లాడితే ఇవాళ దాన్ని సెటైరికల్గా మనం భావించాలా? లేదు అంటే వారానికి 14 రోజులు నిజంగానే ఉన్నాయి, ఫిబ్రవరికి 29 ఉన్నట్టుగా.
మరి ఫిబ్రవరికి ఎట్లా 29 ఉండదు. మరి ఈయన 14 రోజులు గంటలు కష్టపడాడు ఎక్కడిది? దేనికోసం కష్టపడుతున్నారు? ఇల్లు కూల్చడానికి కష్టపడాలా? లేదు అంటే పేదల గోసా పెట్టుకోవడానికి కష్టపడాలా? లేదు అంటే హామీలు నెరవేర్చకుండా ఉన్నందుకు కష్టపడాలా? దేనికి కష్టపడుతున్నట్టు? ఎక్కడ కష్టం ఎక్కడ కనబడుతుంది? ఒక్క దగ్గరన్నా కష్టం కనబడుతుందా? కనీసం ఇప్పుడు ఇన్ని గ్యారెంటీలు అమలు కాలేదు, మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ తప్ప ఇంకేమీ అమలు కావట్లేదు. ఆ ఫ్రీ బస్ ఎంత సంబడంగా అమలు అవుతుందో మనకు తెలుసు. ఇటువంటి సందర్భాల్లో ఏంటి దేనికి కష్టపడుతున్నాడు? మరి ఆర్థికంగా ఏమన్నా వెసులుబాటు ఉందా? పోనీ రెవెన్యూ జనరేషన్ ఏమన్నా ఉందా? రియల్ ఎస్టేట్లో ఏమన్నా కొంత అద్భుతంగా ఫలితాలు ఉన్నాయా? రాష్ట్రం ఒక పక్క అధోగతి పడుతోంది, అప్పుల పాలైపోతుంది, ఇవాళ చేసే పరిస్థితి లేదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ కష్టం దేనికోసం? మరి ఈ కష్టం గుర్తించి అల్లు అరవింద్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? వారానికి 14 రోజులు సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నాడని. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు కష్టమేందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వాస్తవానికి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కష్టం ఏంటో తెలిసిపోతుంది అందరికీ. ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బలాగా కొన్ని ఎన్నికల్లో గెలవటం కాదు. ఆయన వచ్చినటువంటి తొలినాళ్ళలో పార్లమెంట్ ఎన్నికలు మనం చూసాం. మొత్తం 8 స్థానాలే గెలిచిండ్రు. 8 స్థానాలు బీజేపీ ఓవర్టేక్ ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన సొంత పార్లమెంటు మహబూబ్నగర్ కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఎమ్మెల్సీ వదులుకోవడం జరిగింది. ఇట్లా చూసుకుంటా పోతే ఈ 8 స్థానాలు వచ్చుంటే కనుక రాహుల్కి ఆ రోజు ఇంకా కొంచెం నిజంగానే కొంత ఎన్డీఏకి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటేదో ఉండదో కూడా కొంత ఆలోచన చేయాలి. మరి ఇటువంటి డౌన్ఫాల్ ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. మరి ఇవాళ ఎవరైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారో అవన్నీ మర్చిపోయారు ఇక. ఎందుకంటే ఇప్పుడు సయోధ్యగా కుదరకపోతే కేసు మళ్ళీ తిరగదోడతారు ఆయన. గతంలో ఇదే అల్లు అర్జున్ గారు చిన్నగా ఒక పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ జరిగింది అనే చర్చ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా జరిగింది, విస్తృతంగా జరిగింది. మీమ్స్ అయితే చెప్పుకో అవసరం లేదు, ఎన్ని మీమ్స్ వచ్చాయో అన్ని మీమ్స్ పుట్టుకొచ్చినాయి. ఇవాళ వారానికి 14 రోజులు కష్టపడుతున్నారు అంటే ఇది మరి దీన్ని వెటకారంగా చూడాలా, సెటేరికల్గా ఏమన్నా మాట్లాడారా, లేదంటే కావాలని ఆయన గొప్ప పనిమంతుడు, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధిస్తున్నాడు అని చెప్పడంలో ఈ విధంగా అల్లు అరవింద్ గారు వ్యాఖ్యలు చేశారు. మరి అల్లు అరవింద్ గారు వ్యాఖ్యల వెనకాల ఉద్దేశాలు ఏంటి? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.